హాయ్ హలో నమస్తే. అదే అంబేద్కర్ అండ్ అమిత్ షా గారి యొక్క కాంట్రవర్సీ మీద ఎట్టకేలకు మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారట. అంటే స్పందించారట అని ఎందుకన్నానంటే, ఆయన స్పందించిన వీడియో నాకు ఎక్కడ దొరకలేదు, కానీ న్యూస్ బులెటిన్ దొరికింది. ఆ న్యూస్ బులెటిన్ ప్లే చేస్తూనే వినండి. ఢిల్లీ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఒక్కోసారి మంచి ఉద్దేశంతో మాట్లాడే వాటిని బయటకు చెడుగా మాట్లాడేవారుంటారన్నారు. గతంలో తాను వ్యవసాయం దండగా అని అనుకున్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారని, ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న అంబేద్కర్ వ్యవహారం కూడా ఈ తరహాలోనే ఉందన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనం మంచిగా చెబితే అది చెడుగా ప్రచారం చేస్తారు. ఆ చెడుగా ఎలా ప్రచారం చేస్తారు? గతంలో నేను వ్యవసాయం దండగా అని అంటే దాన్ని చెడుగా ప్రచారం చేశారు అని అన్నారట. మీరు ఏ కాంటెక్స్ట్లో అయినా అనండి, వ్యవసాయం దండగా అనే మాట అయితే అన్నారుగా. మీరు వ్యవసాయం దండగా అనే పదం అయితే మీరు అని ఉంటారుగా. గతంలో ఎస్సీ ఎస్టీ కులాల్లో ఎవరన్నా ఎస్సీలకి ఎవరన్నా ఎస్సీ ఏదో అన్నారు, ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా అని అన్నారు. ఓకే, సరే, అది ఫ్లోలో వచ్చి ఉండొచ్చు. అది మీరు ఇంటెన్షనల్గా ఎస్సీలని అవమానపరచాలని అని అన్నారని నేనైతే అంటలా. బట్ అది సబ్కాన్షియస్ మైండ్లో అందరికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఎస్సీలు అంటే చిన్న చూపు, వాళ్ళంతా అంటే ఎస్సీలుగా పిలిపించుకుంటే సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. నీ కులం ఏంటి ఎస్సీ అని అంటే అది షేమ్ఫుల్గా భావించారు. సబ్కాన్షియస్ మైండ్లో ఉంది అందరికీ. భారతదేశ సమాజంలో సబ్కాన్షియస్ మైండ్లో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు అతీతుడేం కాదు, దానికి ఆయనకు కూడా ఉంది లోపల మైండ్లో. ఇదంతా ఎందుకు, అదే చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు వాయిస్ క్లిప్ ఒకటి వచ్చింది. వాయిస్ క్లిప్ ఒకటి, మరి అది ఫేక్ అన్నారు, వాళ్ళు మార్ఫింగ్ అన్నారు, ఏదైతే ఆమె పేరు మీద ఒక వాయిస్ క్లిప్ వచ్చింది. అప్పుడు ఆ మేడం గారు ఏమన్నారు, మీలాగా నేను చిన్న కులాల్లో పుట్టిన దాన్ని కాదు, చాలా పెద్ద కులంలో పుట్టానని ఏదో తిడుతుంటే అది వాయిస్ క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. అంటే ఏంటంటే, నేను ఆమె తప్పంటల్లా, చంద్రబాబు నాయుడు గారు తప్పంటల్లా, భారతదేశ సమాజంలో ఎస్సీలు అంటే అతి తక్కువ కులమని, నీచమైనటువంటి కులమని ఒక భావన అనేది మైండ్లోకి ఎక్కించారు. ఎవరు ఎక్కించారు? ఇప్పుడు వాళ్ళతోనే మేము కొట్లాడుతుంది, రోజుల తరబడి కొట్లాడుతుంది. అంబేద్కర్ కొట్లాడింది, మేము కొట్లాడింది, మేము అందరం కొట్లాడుతుంది వాళ్ళతోనే. వాళ్ళు ఎక్కించారు మైండ్లోకి. వాళ్ళు ఏదైతే రాసి ఎక్కించారు, ఓకే, అది మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది. అది బయటకు వచ్చేస్తుంది. అందుకే మేము ఆ ఉద్దేశంతో అనలేదంటే అని అన్నారు కదా. సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చింది. అది ఓకే. హయాంలో అంబేద్కర్ కు తగిన గౌరవం లభించలేదన్నారు. అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే అన్నారు. ఇది అదే బీజేపీ వాళ్ళు అన్నది. అదే బీజేపీ వాళ్ళు ఏమైతే మాట్లాడుతున్నారో, ఈయన పొత్తు పెట్టుకున్న దగ్గర నుండి ఎక్కడ ఖాళీ ఇస్తే జగన్ దూరుతాడేమోనని భయం చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, ఎక్కడ నేను సంధిస్తే ఆ ఎన్డీఏలోకి జగన్ గారు దూడతారేమని భయం ఆయనకి. బీజేపీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్ప ఇంకేది మాట్లాడట్లేదు. ఎగ్జాక్ట్గా కాపీ కొడుతున్నారు. ఆ రోజు నుండి పొత్తు పెట్టుకున్న దగ్గర నుండి ఎక్కువగా మాట్లాడట్లేదు, తక్కువ మాట్లాడట్లేదు, కరెక్ట్గా చూస్తున్నారు. కేంద్రంలో అమిత్ షా ఏమంటున్నారు, నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు చూసుకుని అదే మాటలు ఈయన కాపీ కట్ అండ్ పేస్ట్ కొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, కాంగ్రెస్ హయాంలో ఆయన అంబేద్కర్ని ఓడించారు అని అంటే, కాంగ్రెస్ వాళ్ళది నేషనల్ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారేమో షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అని ఏదో పెట్టి ఒక పార్టీ పెట్టి ఏదో పార్టీ పెట్టారు. ఓకే, లిబరేషన్ పార్టీ ఏదో పెట్టారు. ఓకే, అంబేద్కర్ గారు. సరే, ఏదైనా అంబేద్కర్ గారికి సపరేట్ పార్టీ ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి సపరేట్ పార్టీ ఉంది. మరి ఎన్నికల్లో కొట్లాడాలంటే మరి ఓడిస్తారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఓడించారని నేను అంటే అంబేద్కర్ గారిని ఓడించింది దళితులు ఓడించారు. దళిత సమాజం ఆయన ఏ అయితే నియోజకవర్గంలో కంటెస్ట్ చేశాడో అక్కడ ఈ దళిత సమాజం ఎక్కువ ఉంది. దళిత సమాజం ఎక్కువైనప్పుడు అంబేద్కర్ ఓటేయాలి కదా. అంబేద్కర్ ఓటేయాలా, కాంగ్రెస్కి వేశారు. ఇప్పుడు ఎవరు ఓడించింది? కాంగ్రెస్ వల్ల దళితుల అంబేద్కర్ని.
అంబేద్కర్ని కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా, దళితులు కదా ఓడించారు. మోరోవర్ అంబేద్కర్కి వ్యతిరేకంగా నిల్చోబెట్టింది ఎవరిని నిలబెట్టారు? అంబేద్కర్ పర్సనల్ సెక్రటరీ. అంబేద్కర్ దగ్గర నెల జీతం తీసుకుంటూ ఆయన పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన ఒక వ్యక్తిని అంబేద్కర్కి వ్యతిరేకంగా నిలబెట్టారు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఇది అంబేద్కర్ మీదే ప్రయోగించారు. ఇప్పుడు చాలామంది దళిత నాయకులు, ఎక్కువగా మాట్లాడేటువంటి దళిత నాయకులు, కొద్దిగా మంచి పేరున్న వాళ్ళు, కొంచెం తెలివిగల వాళ్ళు దళితులు ఉన్నారనుకోండి, వాళ్ళని పక్కన పడేసి వేరే దళితుని తీసుకొచ్చి వాడికి వ్యతిరేకంగా పెడతారు. అది రాజకీయం. అక్కడ అంబేద్కర్ అప్పుడే చేశారు. అంబేద్కర్ దగ్గర పనిచేసే పర్సనల్ సెక్రటరీని అతనికి వ్యతిరేకంగా నిలబెట్టి అతనికి డబ్బులు ఇచ్చి అతన్ని డబ్బులు పంచి ఏదైనా సరే అక్కడ అంబేద్కర్ నోటగొట్టారు కాంగ్రెస్ వాళ్ళు. నేను అక్కడ అంబేద్కర్ ఓడిపోయారంటాను కాంగ్రెస్ అని నేను అన్న దళితుల కారణం అంటాను నేను. ఎందుకంటే అప్పటికే ఆయన రాజ్యాంగం రాసి వీళ్ళకి రిజర్వేషన్స్ తీసుకొచ్చి అప్పటికి వీళ్ళని వివక్ష నుంచి బయటికి తీసుకెళ్ళిన పగడ్బందీగా రాజ్యాంగం పెట్టేసి దళిత సమాజాన్ని ఒక ప్రొటెక్షన్ షీల్డ్లో పెట్టాడు ఆయన. అయినా సరే ఆయనకి ఓటేయలే. ఓటైపోతే మరి దళితులు తప్పది. ఓకే సరే, ఏదేమనంటే కాంగ్రెస్ తప్పు కాదని నేను అంటలేదులేండి. కాంగ్రెస్ వాళ్ళు డే వన్ నుంచి కూడా అంబేద్కర్కి వ్యతిరేకంగా నేను అదే చెప్పాను. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా పైన వాళ్ళు ఉంటారు. ఈయన వాళ్ళ దగ్గరికి పోయాడు, మీ ఇష్టం వచ్చినట్టు రాశారు, అది కుదరదు అన్నాడు. అప్పటి నుంచి ఈయన మీద కోపం. అది నేను గత నుంచి చెబుతున్నాను. అది ఓకే, అది వాళ్ళకి వీళ్ళకి అది ఏ పార్టీనైనా ఉంది, అది వైరం అనేది. సరే, ఇంకేమున్నది? అంబేద్కర్ కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందనే తదితర అంశాలపై కూడా చర్చ జరగాలన్నారు. అంబేద్కర్కి ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది చర్చ జరగాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారట. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సార్ ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి సార్ అంటే నరేంద్ర మోడీ గారి ద్వారా వచ్చింది అని చెప్తారు. అంతే కదా ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పబోయేది. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ వల్లనే మంచి గుర్తింపు వచ్చింది, ఆ కూటమిలో ఉన్నంతవరకు అదే మాట అంటారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని అంబేద్కర్ని ఓడిస్తే మరి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు 2019 అప్పుడు. కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారుగా, కాంగ్రెస్ వాళ్ళతో కలిసి తిరిగారుగా. మొన్న ఎయిర్పోర్ట్లో వెళ్ళి డీకే శివకుమార్ని కలిశారుగా. షర్మిలా గారికి ఈయనకేదో కాంగ్రెస్కి ఏదో ఉందంట అన్నారుగా. మరి ఎన్ని ఎందుకు చేశారు? కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ని ఓడిస్తే చంద్రబాబు నాయుడు గారు ఓకే నరేంద్ర మోడీని ఓడిస్తానని చెప్పి కూటమి కట్టారు కదా రాహుల్ గాంధీతో కలిసి. ఓకే, ఎంత రాజకీయం ఇదంతా చంద్రబాబు నాయుడు గారు, ఎంత రాజకీయం. నా బాధ ఏంటంటే వీళ్ళు ఎలాగూ ఎంత లేదన్నా అమిత్ షా గారు ఆ మాట అంటే తప్పు, 100% ఆ మాట అంటే తప్పు. ఎందుకనంటే ఇప్పుడు అది అది పార్లమెంట్ అనేది రాజ్యాంగానికి సంబంధించినటువంటి హౌస్. అది రాజ్యాంగబద్ధంగా నడిచే హౌస్. అది అక్కడ చర్చ జరిగేదే రాజ్యాంగం గురించే కదా చర్చ జరగాలి పార్లమెంట్లో. రాజ్యాంగం గురించే చర్చ జరగాలంటే అంబేద్కర్ గురించే కదా మాట్లాడాలి. అంబేద్కర్ రాసినటువంటి క్లాజులే కదా అవన్నీ, రైట్? ఆ రాజ్యాంగ ప్రతులు, క్లాజులు, ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా అంబేద్కర్ అధ్యక్షతన జరిగినాయి కాబట్టి అది ఆ పార్లమెంటులో ఆయన పేరే వినపడిద్ది, ఇంకెవరి పేరు వినపడిద్ది. అక్కడ ఆయన ఇన్నిసార్లు ఆయన పేరు అనే బదులు భగవంతుడి పేరు తలుచుకుంటే మీరు పరలోకం పోతారని అంటే పార్లమెంట్లో దేవుడి గురించి ఏందండి? ఫండమెంటల్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. పార్లమెంటు రాజ్యాంగబద్ధంగా నిర్మించబడేటువంటి ఒక దాని మీద దేవుడి గురించి ఏంటి? అమిత్ షా గారు సైన్సు టెక్నాలజీ, అడ్మినిస్ట్రేషను, డెవలప్మెంట్, పేదరిక నిర్మూలన, నిరుద్యోగము, వ్యవసాయము, ఇండస్ట్రీసు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, రైట్, ఫారెక్స్, కరెన్సీ కంట్రోలు, ధరల కంట్రోలు, వీటి గురించి కదా నువ్వు రాజ్యాంగం మన పార్లమెంట్లో మాట్లాడాలి. దేవుడు, మతాలు, నమ్మకాలు, వీటి గురించి మాట్లాడేది. అది మోరోవర్ లైవ్లో ఉన్నప్పుడు మాట్లాడితే
లైవ్లో ఉన్నప్పుడు మాట్లాడితే ఇప్పుడు నువ్వు చెప్పిన మాట, మీరు ఇప్పుడు అమిత్ షా గారు చెప్పిన మాటని అవునా నిజంగా అంబేద్కర్ గురించి మనకెందుకని చెప్పి రాజ్యాంగం చదవటం మానేసి ఆయన చెప్పిన దేవుడికి సంబంధించిన మత గ్రంథాలు చదువుతూ కూర్చుంటే, రాజ్యాంగం చదవడు, మత గ్రంథాలు చదువుతూ కూర్చుంటాడు. వాడి పరిస్థితి ఏంటి? లైవ్లో ఒక హోమ్ మినిస్టర్ గారు డైరెక్ట్గా లైవ్లో నడుస్తూ ఉన్నప్పుడు పార్లమెంట్లో ఆ మాట అంటే కరెక్ట్ కాదు కదా. ఓకే, అదే నేను అంత సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళకి ఏదో ఉంది, దాని గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఇక వాళ్ళు ఏం మాట్లాడితే అదే మాట్లాడుతున్నారు అంతే, వాళ్ళు ఏం మాట్లాడితే అది మాట్లాడతారు అంతే చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ.